95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. జనంతో మనం, మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం విశ్లేషకులు కోటేశ్వరరావు గారి ఇంటికి వచ్చేసాం. వారితో చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఆ ఇంపార్టెంట్ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే పైకి చేయండి, డైరెక్ట్గా అక్కడే మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది సార్. చెప్పండి, మనం మణిపూర్ సంక్షోభం గురించి మాట్లాడుకుంటే బుధవారం నాడు ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఆమోదించారు. ఇప్పుడు ఏం జరగబోతోందంటారు? అసలు దాని గురించి చెప్పండి. గత 20వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి సమావేశాల్లో ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం అంటే మిగిలిన సభా కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి మణిపూర్ సంక్షోభం గురించి ప్రత్యేకంగా చర్చించాలనేటువంటిది వాళ్ళు ఇచ్చిన తీర్మానం. ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే దాని మీద ప్రధానమంత్రి మాట్లాడాలి అనేటువంటిది ఒకటి. కానీ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అధికార పక్షం అంగీకరించలేదు కనుక ప్రతిపక్షాలు వాళ్లకున్నటువంటి మరొక ఆయుధం అవిశ్వాస తీర్మానం. అందుకని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆ విధంగా అయినా పార్లమెంట్లో ప్రధాని దానికి సమాధానం చెబుతారు అనేటువంటి ఆశతోటి పెట్టినటువంటి తీర్మానం. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కానీ ఈ అవిశ్వాస తీర్మానం మీద అధికార పక్షం అసలు చర్చని జరగనిస్తుందా లేదా ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. చర్చ జరిగితే అనివార్యంగా ప్రధానమంత్రి సభానాయకుడిగా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అసలు ఈ మణిపూర్ సంక్షోభానికి కారణం ఏంటి? మణిపూర్ సంక్షోభానికి కారణం అక్కడ రెండు తెగల వాళ్ళు ఉన్నారు. రెండు తెగల వాళ్ళు అంటే మైతీస్ అనేటువంటి వాళ్ళు మెజారిటీ 54-55% ఉన్నారు. వాళ్ళు కాకుండా కుకీసు, నాగాసు ఇట్లా వివిధ ట్రైబల్ శాఖల వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు. మైనర్గా కొద్దిమంది ముస్లిమ్స్ ఇతర వాళ్ళు ఉన్నారు. ఈ మైతీస్ అనేటువంటి వాళ్ళు హిందూ మతాన్ని పాటిస్తారు. కుకీలు ఎవరైనా కానీ అంటే వాళ్ళు ట్రైబల్స్గా ఉన్నటువంటి కుకీలు కానీ నాగాలు కానీ ఇతర ట్రైబల్స్ అనేక తెగలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఏంటంటే క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. అది ఒక అక్కడ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో కొన్ని శక్తులు మతపరంగా దాన్ని ఉపయోగించుకోవడానికి గతంలో కూడా చూశాయి. అది గతించినటువంటి చరిత్ర. ఇప్పుడు ఈ తాజాగా మే మొదటి వారం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసేట్లయితే ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే మైతీలు అనేటువంటి వాళ్ళు మమ్మల్ని కూడా గిరిజనుల్లో చేర్చండి అనేటువంటి డిమాండ్. అంటే గిరిజనులకు వర్తింపు చేసేటువంటి రిజర్వేషన్లన్నీ మాకు ఇవ్వండి అని వాళ్ళ డిమాండ్. దాన్ని కనుక ఆమోదించేట్లయితే ఆ గిరిజనులకి రిజర్వ్ చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి 1/70 అని ఉంది. 1/70 అంటే ములుగు కానీ లేకపోతే ఆదిలాబాద్ కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటారు వాటిని. వాటిల్లో భూములు అనేటువంటివి రిజర్వ్ ఫారెస్ట్లు కాదు, భూములు. ఆ భూములు అనేటువంటివి గిరిజనులే కొనాలి లేదా గిరిజనులకే అమ్మాలి, గిరిజనేతరులు కొనకూడదు. ఇప్పుడు మైతీలను కూడా మణిపూర్లో గిరిజనులుగా చేరిస్తే ఆ గిరిజనుల భూములన్నీ కూడా వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, మైదాన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు. మనకు తెలుసు కదా, ములుగు ప్రాంతంలో ఏజెన్సీ నాన్ ఏజెన్సీల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. అట్లాగే అది ఆ ఉద్దేశంతో పెడితే దాన్ని గిరిజనులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఏప్రిల్ 27వ తారీఖున ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశం జారీ చేసింది. ఏంటి అంటే మైతీలు రిజర్వేషన్ కల్పించాలని ఆ హైకోర్టు ముందుకు వచ్చినటువంటి కేసులో దీన్ని పరిశీలించి సిఫార్సు చేయండి కేంద్రానికి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఉంది. ఆ బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి బీరేన్ సింగ్ అనే ఆయన మెయితీకి చెందినటువంటి మెజారిటీ తెగకు చెందినటువంటి వ్యక్తి. అందుకని ఆయన మౌనంగా ఉంటే 2వ తారీఖు మే 3 తారీఖుల్లో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు
ఆందోళన చెంది రిజర్వేషన్లని వాళ్ళకి కల్పించకూడదు అని డిమాండ్ చేస్తూ ఒక చోట ప్రదర్శన జరిపారు. ఓకే. ఆ ప్రదర్శన తర్వాత దాని మీద మైతీలు దాడి చేయడం, ఆ గిరిజనుల మీద ఇవన్నీ కూడా జరిగింది. ఆ ప్రదర్శన రోజు రాత్రి కానీ లేదా మరుసటి రోజు కానీ ఇవాళ దేశం అంతటా సంచలనం కలిగించినటువంటి నేకెడ్గా వివస్త్రం చేసి మహిళలను తిప్పారు అనేటువంటి ఆ ఉదంతం ఆ మరుసటి రోజే జరిగింది. ఓకే. అప్పటి నుంచి దాన్ని దాచిపెట్టారు. హోంమంత్రి అమిత్ షా గారు అక్కడికి వెళ్ళినా దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి వీరేంద్ర సింగ్ కూడా మాట్లాడలేదు. ఇది తర్వాత ఈ మధ్య కాలంలో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అంతా కూడా ఇక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో చేశారు. ప్రధానమంత్రి కూడా ఆ చేసేటువంటి ప్రకటన పార్లమెంటు మెట్ల ముందు చేశాడు. పార్లమెంట్లోకి రాబోతూ మెట్ల ముందు చేశాడు. కొందరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా లేట్గా స్పందించారు కానీ చాలా ఆలస్యం చేశారు అని అంటున్నారు ప్రజలు. అక్కడ ప్రజలు అంటారు ఆలస్యం చేయటం మరి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల వరకు అంటే దాదాపు 70 రోజుల పైన దాని గురించి ప్రతిపక్షాలు అడిగాయి. ఆ మణిపూర్లో జరిగినటువంటి ఉదంతం గురించి ఐరోపా యూనియన్ పార్లమెంట్లో చర్చ జరిగి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు దాని మీద స్పందించలేదు. అందుకని పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక, రెండోది ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత దేశమంతటా పార్టీలతో నిమిత్తం లేకుండా, లేకపోతే స్త్రీ పురుషుల దాంతో నిమిత్తం లేకుండా చాలా దారుణమైనటువంటి ఘటన. అందులో కూడా ఒక ఆమె కార్గిల్ పోరాటంలో పాల్గొన్నటువంటి సైనికుడి భార్య. అతను ఏమన్నాడంటే, నేను కార్గిల్ పోరాటంలో దేశాన్ని రక్షించాను కానీ నా భార్య మానాన్ని రక్షించుకోలేకపోయాను, ఇది దుస్థితి అని చెప్పేసి అతను చేసినటువంటి ప్రకటన మొత్తం అసలు పార్టీలు లేకపోతే మానవులందరినీ కూడా కదిలించేటువంటి ఘటన. అటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా ప్రకటన చేశారు. ఆ చేసేటువంటి ప్రకటన పార్లమెంటుకు వచ్చి లోపల చేయకుండా పార్లమెంట్ మెట్ల ముందు చేశారు. అది వివాదాస్పదం. యాక్చువల్గా పోలీసులు ముందే ఈ ఘటన చోటు చేసుకుంది, పోలీసులు గన్నులతోనే బెదిరించి మరి ఇద్దరు ఆడవాళ్ళని చేశారు అంటున్నారు. మన అంత బలంగా ఉన్నా సరే మన వ్యవస్థ ఎందుకు ఇలా జరుగుతుంది? అక్కడ పోలీసులు అంటే నేను ముందే చెప్పినట్టుగా మైతీస్ అనేటువంటి వాళ్ళు పోలీస్ శాఖలో గణనీయంగా ఉన్నారు, కుకీస్ కూడా ఉన్నారు. కానీ ఆ మైతీస్ అనేటువంటి వాళ్ళు డామినెంట్ గా ఉన్నారు కనుక, పోలీస్ అధికారులు గాను లేకపోతే మంత్రులు గాను ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారు కనుక కుంభకోణం కాదు, దారుణమైన ఏంటంటే పోలీస్ స్టేషన్లో 4000 తుపాకులు మిస్ అయినాయని వచ్చింది. ఆ 4000 తుపాకులు ఎవరు తీసుకెళ్లారు అంటే ఈ మైతిల్లో ఉన్నటువంటి ఎవరైతే దుండగులు లేకపోతే మిలిటెంట్స్గా ఉన్నారో వీళ్ళకి ఇచ్చారు. పోలీస్ యంత్రాంగమే ఇచ్చిందని. అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితులు జరిగినాయి కనుక వాళ్ళు మొత్తంగా ఈ గిరిజన గ్రామాల మీద దాడి చేసి మహిళల్ని ఇట్లా వ్యవస్థం చేయటం అంటే అదొక దాడి. అంటే అవమానపరిస్తే వాళ్ళంతా వెనక్కి తగ్గుతారనేటువంటి ఒకటి. రెండోది మామూలు మనకు తెలిసింది. అందువల్ల అంత దుర్మార్గానికి పాల్పడి నాగాలందరినీ కుకీల్ని అణిచివేయాలనేటువంటి యత్నంలో భాగంగా జరిగింది. అది బయటకు వచ్చిన తర్వాత మాట్లాడి ఇప్పుడు మొన్న జరిగిన అంటే ఆదాని వ్యవహారం అని బ్రెజిలర్స్ ఇష్యూ తర్వాత ఈ మణిపూర్ అల్లర్లు ఇవన్నీ కూడా బీజేపీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటారు ఎలక్షన్స్లో? ఎందుకంటే ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి మీద కూడా ఎఫెక్ట్ పడేటట్టు ఉంది, ఆయన మౌనంగా ఉన్నారని. హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ కంపెనీ మన దేశాన్ని కాదు, అమెరికా వాడు షేర్లు బిజినెస్ చేస్తాడు. ఆ షేర్లు బిజినెస్ చేసేటువంటి వాడు షేర్లు అమ్మేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మంచి చెడ్లు అనేటువంటివి వాడికి తెలుసు. వాళ్ళ లోపాలు, వాళ్ళ బలాబలాలు, బలహీనతలు, వాళ్ళు చేసేటువంటి అక్రమాలు అన్నీ తెలుసు కనుక వాడు ప్రతి దేశంలో ఉన్నటువంటి కంపెనీ మీద అలాంటి నివేదికలు ఇస్తాడు. ఇక్కడ మన దేశానికి చెందినటువంటి అదానీ కంపెనీల మీద కూడా అట్లాగే ఇచ్చాడు. జనం అడుగుతున్నది ఏంటంటే, ప్రతిపక్షాలు కానీ జనం కానీ లేదా మనలాంటి వాళ్ళు కానీ అడుగుతుంది ఏంటంటే, అదానీ తప్పు చేశాడా లేదా? తప్పు చేస్తే చేశాడని చెప్పండి, ఎందుకంటే దేశ ప్రధాని మీరు. తప్పు చేయకపోతే చేయలేదని చెప్పండి.
అదాని తప్పు చేశాడని మాత్రమే చెప్పమని అంటలేదు. హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు తప్ప ఒప్ప ఓకే, అది చెప్పండి. అదాని మీద శిక్ష వేయమని లేకపోతే అదాన్ని శిక్ష ఎందుకు చెప్పలేకపోతున్నారంటారు మీరే? అదే బలహీనత. అదాని కంపెనీకి లేదా అదాని వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి మద్దతుతోనే బీజేపీకి అనేక రాష్ట్రాల్లో నిధులు, విమానాలు, హెలికాప్టర్లు ఇవన్నీ ఇస్తున్నారనేటువంటి నేపథ్యంలో ఓకే, మీరు అదాని మంచివాడని చెప్పండి. అదాని తప్పు చేశాడని కాదు, మంచివాడనే చెప్పండి. చెప్పాలి కదా, కూడా చెప్పాలి. అవును, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా అసలు అదాని పేరు కానీ హిండెన్బర్గ్ అనేటువంటి పేరు కానీ లేకుండా పార్లమెంట్ సమావేశాల్లో అనేక విషయాలు ప్రధానమంత్రి గారు చెప్పారు. ఎక్కడ ఆ పేరు గురించి ప్రస్తావన లేదు. అదేవిధంగా బ్రిజ్భూషణ్ కూడా మనం చూసాం. ఆయన బీజేపీ ఎంపీ. బాగా అంటే బ్రిజ్భూషణ్ యొక్క గత చరిత్రకి వెళ్ళేట్లయితే హిస్టరీ షీటర్. క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. క్రిమినల్ అతను ఇచ్చినటువంటి అఫిడవిట్ లోనే ప్రతి ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల వివరాలన్నీ ఇవ్వాలి. ఆ ఇచ్చిన దాని ప్రకారం అతని మీద కేసులు ఉన్నాయి. అతను హిస్టరీ షీటర్, అంత ముందు రౌడీ షీటర్ అంటాం కదా, ఆ రౌడీ షీటర్ గా ఉన్నటువంటి వాడిని బీజేపీ పెట్టుకుంది. సరే, పెట్టుకోవడం తప్ప ఒప్ప అది అంతర్గత విషయం. అటువంటి వ్యక్తిని ఈ రెజ్యులర్స్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ పిల్లల మీద హెరాస్ చేశారు, అన్ని చేశాడు అనేటువంటి ఒకటి వస్తే అదన్నా చెప్పాలి కదా. నా బ్రిజ్భూషణ్ మంచివాడే, సచ్చీలుడు, ఇతనికి అటువంటి దురలవాట్లు ఏమీ లేవు, లేకపోతే ఆ విధమైనటువంటి బిహేవియర్ కాదని చెప్పాలి కదా. అదంతా ఫేక్ న్యూస్ అని ఫేక్ న్యూస్ అంటే ఫేక్ న్యూస్ అనేది కులం వాళ్ళని పెట్టుకోవాలని ఇలా చేస్తున్నారు అని వాదిస్తున్నారు కదా. అది కరెక్టే. ఒకవేళ ఫేక్ న్యూస్ అయితే ప్రధానమంత్రిని చెప్పమని, ఇది ఫేక్ న్యూస్ ప్రధానమంత్రికి చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎంపీ. ఇంకోళ్ళు అయితే మాకేం సంబంధం లేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవాలి. అందుకని ఆ మాట కూడా చెప్పరు. చివరికి ఇప్పుడు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది అనుకోండి, కానీ ఏం చెప్పారు, ఆధారాలు ఉన్నాయి, కొన్ని వేధించినట్టు ఆధారాలు ఉన్నాయి, సెక్సువల్గా హెరాస్ చేశాడనే ఆధారాలు ఉన్నాయని చెప్తుంది కదా. మరి అది బీజేపీ చెప్పకపోతే దానికి, అందుకని ఈ విధంగా బీజేపీకి రాజకీయంగా నష్టం కలిగించేటువంటి ఏ అంశం మీద కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోరు ఊపరు పార్లమెంట్లో. అంటే వీటి వల్ల వీళ్ళకి ఏమైనా ఎలక్షన్స్ లో ఇప్పుడు ఇబ్బంది ఉంది? నష్టమనే రాబోయే ఎన్నికల్లో నష్టమని. ఇప్పుడు ఇక్కడ మణిపూర్ ఉందనుకోండి, మణిపూర్లో మేము మైతేలకి రిజర్వేషన్లు ఇవ్వం లేదా ఇస్తాము, రెండే కదా ఆప్షన్స్. ఇస్తాము అంటేనేమో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ బీజేపీకి వ్యతిరేకం అవుతారు. ఒక ఈశాన్య రాష్ట్రాలే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి ఇప్పుడు భూముల రక్షణ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పోయినట్టే. అందుకని మరి 9-10% ఉన్నటువంటి గిరిజనులందరూ వ్యతిరేకం అయితే బీజేపీకి నష్టం. అందుకని ఇప్పుడు మైతీలకు మేము ఇవ్వము రిజర్వేషన్లు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే కూలిపోతుంది. కానీ వాళ్ళు ఇంత అల్లర్లు చేసిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయమే అంటారా? మరి అంత దారుణంగా చేసే అవసరం ఇప్పుడు రిజర్వేషన్లకు ఇవ్వాలా లేదా అనేటువంటిది వాళ్ళ సామాజిక పరిస్థితి ఏమిటి, గిరిజనుల వాళ్ళు నిజంగా కాదా అనేటువంటిది కదా. అది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిధులు అనేటువంటి కోర్టుకి వాటి మీద చెప్పేటువంటి హక్కు లేదు. సుప్రీంకోర్టే చెప్పింది. హైకోర్టులకి పరిధులు లేనటువంటి అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తులు ఎట్లా చెప్తారని చెప్పింది. అంటే ఒక వివాదాస్పదమైన అంశాన్ని ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక కుట్ర ప్రకారం జరుగుతూ ఉంది. ఆ కుట్రలో హైకోర్టు న్యాయమూర్తులు కూడా భాగస్వాములు అయ్యారు. ఇంతకుముందు ఎప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల మీద లేదా న్యాయస్థానాల మీద ఇలాంటి విమర్శలు రాలా. మరి ఇంత జరుగుతున్న సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి మన రాజ్యాంగ వ్యవస్థలో సుప్రీంకోర్టు పరిమితి ఎంతవరకు అంటే చేసినటువంటి చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అనేది ఒకటి, లేదా ఏదైనా ఒక కొత్త డిమాండ్, రిజర్వేషన్లు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, లేకపోతే మైతీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, లేకపోతే మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఈ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి కేసులు ఏమన్నా వాటి ముందుకు వస్తే అవి చట్టబద్ధమా కాదా అని చెప్పగలుగుతుంది తప్ప ఫలానా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి లేదా ఫలానా వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయండి అని చెప్పేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి లేదు. అది పార్లమెంట్కే ఉంది.
ఏదైనా చట్టం చేసేది పార్లమెంటే. ఆ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేవా అనేటువంటి సుప్రీంకోర్టు చెప్తుంది. ఒకవేళ అనుగుణంగా లేవనుకోండి, సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్తే కొట్టేస్తుంది. ఓకే. ఒకవేళ అనుకూలంగా ఉంటే ప్రభుత్వం చేసింది సరైందే, విధానాలు మార్చుకోండి కానీ మేమేం చేయలేమని చెప్పి చెప్తుంది. ఓకే. అలాగే కొంతమంది వాదన ఏంటంటే అక్కడ జరిగిన పరిణామాలు మన రాష్ట్రంలో జరిగితే కేంద్రం ఇలానే పట్టించుకోకుండా ఉంటుందా అంటున్నారు. మీరేమంటారు? అదే కదా, ఇప్పుడు అక్కడ ఆర్టికల్ 356 అంటే ఆర్టికల్ 356 ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలకి తీవ్రమైన విఘాతం జరిగితే వాటిని కాపాడటంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ఆ రాష్ట్ర అసెంబ్లీని సస్పెండ్ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి కేంద్రమే రాష్ట్రపతి పాలన విధిస్తుంది. ఓకే. కానీ అక్కడ జరిగింది ఏమిటి? ఆర్టికల్ 356 కాకుండా ఆర్టికల్ 355 ప్రకారం మొత్తం అక్కడ పోలీస్ యంత్రాంగం అనే దాన్ని బాధ్యతల నుంచి తప్పించేసి మిలిటరీకి అప్పగించారు. మిలిటరీకి అప్పగించడం అంటే ఏమిటి? ఇంకా రాష్ట్రం చేసేదేముంది, ముఖ్యమంత్రి చేసేదేం లేదు, మంత్రివర్గం చేసేదేం లేదు. అది బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక దాన్ని కాపాడేందుకు చేశారు తప్ప అదే ఇతర రాష్ట్రాల్లో జరిగి ఉంటే ఈ పాటికి రాష్ట్రపతి పాలన పెట్టుండేవాళ్ళు. అందుకని ఆ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోలేదు, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టలేదు చక్కదిద్దటానికి. కేంద్రం జోక్యం చేసుకొని ఆ పరిస్థితిని అదుపులోకి తేలేదు. 70 రోజులు 80 రోజుల పాటు మొత్తం రాష్ట్రం అంతా ఇంటర్నెట్ని నిలిపేశారు. ఎందుకు నిలిపేశారు? శాంతి భద్రత సక్రమంగా ఉంటే అన్ని రోజులు నిలిపేయాల్సిన పని లేదు, 1-2 రోజులు నిలిపేయటం మళ్ళీ చేస్తారు. అందుకని అన్ని విధాలుగాను విఫలమైనటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కనుక చూస్తూ ఉన్నారు అనేటువంటిది. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, నాగాలాండ్లో స్థానిక సంస్థల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు ఎందుకు అమలు జరపడం లేదంటే, అంటే మీ ప్రభుత్వం అయితే ఒకటి, ఇతర ప్రభుత్వాల పట్ల అయితే ఒకటి అని చెప్పి సుప్రీంకోర్టే అడిగింది అక్కడ ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అందుకని ఈ విధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన లేదా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్న కారణంగానే ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా ఇండియా పేరుతోటి ఒక కూటమిగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అనేదానికి చేస్తున్నారు. ఇప్పుడు మణిపూర్లో జరిగిన దురంతం మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఒక్కసారి మళ్ళీ డీటెయిల్గా చెప్పండి సార్. ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారం, నిబంధనల ప్రకారం చర్చకు అంగీకరించలేదు స్పీకర్. ఓకే. అంగీకరించినప్పుడు ప్రతిపక్షాలకి ఇంకొక ఆయుధం లేదు. అందుకని అవిశ్వాస తీర్మానం అయితే ఏ కారణంతో మీరు తిరస్కరిస్తున్నారు అని చెప్పడానికి స్పీకర్ దగ్గర పాయింట్ లేదు. అందుకని దాన్ని అంగీకరించారంటే దాని మీద చర్చ జరిగితే ప్రధానమంత్రి అనివార్యంగా మాట్లాడాలి. అందుకని ప్రధానమంత్రి నోరు విప్పాలి అంటే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సినటువంటి దుర్గతి మన ప్రజాస్వామ్యానికి పట్టింది. ఎందుకు నరేంద్ర మోదీ గారు అంగీకరించట్లేదంటారు? అంటే పాలక బీజేపీ అంటే ఒకటి 70 రోజులు 80 రోజుల తర్వాత దాని గురించి మాట్లాడితే, అంతకుముందు ప్రతిపక్షాలన్నీ కూడా మీరెందుకు నోరు విప్పరు, మీరెందుకు నోరు విప్పరని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘం నోరు విప్పితే మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు నోరు విప్పాడంటే ఎందుకు విప్పాడు అనేటువంటిది వస్తుంది కదా. అందుకని అహం, ఇగో, అహం అడ్డు వస్తానండి. నన్ను ప్రశ్నించేవాళ్ళ నేనేం చెప్తే అది వినాలి, అంతకుమించి వేరే ఏం లేదు. ఓకే. అలాగే చివరిగా మణిపూర్ సంక్షోభ పరిష్కారం చెప్పండి. మణిపూర్ సంక్షోభ పరిష్కారానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుకీలు లేదా మైతీలు, కుకీలు మెజార్టీగా ఉన్నటువంటి చోట్ల, మైతీలు తక్కువగా ఉన్నటువంటి చోట్ల వాళ్ళ మీద కూడా కొన్ని దాడులు జరిగాయి అనేటువంటి చెప్తున్నారు. సహజం అది. ఒకరి మీద ఒకళ్ళు ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి దాడులు చేస్తారు. పరస్పరం ఒకళ్ళు నమ్మేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం మీద కుకీలకి అంటే గిరిజనులకి నమ్మకం లేదు. ముందు ఆ విశ్వాసాన్ని కల్పించి ఇటువంటి చర్యలు వ్యవస్థం చేసి తిప్పడం కానీ, మానభంగం చేయడం కానీ, లేకపోతే ఇంకా ఇటువంటివన్నీ కూడా అనేక దారుణాలు జరిగాయి. అవి జరగవు, మేము రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన సాగిస్తాము అనేటువంటి హామీ, ఒక భరోసా వాళ్ళకి కల్పించాలి. రెండోది, మైతేలకి రిజర్వేషన్లు ఇస్తారా లేదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇవ్వడానికి ఇప్పుడు మిగతా అన్ని చోట్ల మైతీలకి 54% ఉన్నటువంటి మైతీలందరినీ కూడా గిరిజనులని ప్రకటిస్తే ఇంకా అక్కడ గిరిజనేతరులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం అక్కడ ఉన్న ఉద్యోగాలు, సంపదలు, భూములు అన్నీ కూడా మైతీలు కొట్టేస్తారు. అటువంటి పరిస్థితి వస్తే నేను చెప్పినట్టుగా దేశంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటా బీజేపీ అనేటువంటిది తుడిచిపెట్టుకుపోతుంది. అందుకని ఒక చిన్న రాష్ట్రం కోసం
మొత్తం కేంద్ర బీజేపీ నాయకత్వం ఈ విధమైనటువంటి దురంతానికి లేదా అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడతా ఉంది. అందుకని మైతేలకు మేము రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనానికి భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలి. తక్షణ పరిష్కారం అయితే అంతకుమించి మరొకటి లేదు. అంటే ఇలాంటి ఘటనలు మరి ఎక్కడ జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. వివాదాస్పదమైనటువంటి అంశాలు అంటే ఉమ్మడి పౌర స్మృతి, అదొక వివాదాస్పదమైన అంశం. బలవంతంగా రుద్దకూడదు. అంబేద్కర్ చెప్పినా లేకపోతే ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు కానీ బలవంతంగా రుద్దకూడదు అని చెప్పారు. కానీ వీళ్ళు బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బలవంతంగా రుద్దటాన్ని నాగాలాండ్లో ఉన్నటువంటి బీజేపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి గిరిజనులు వ్యతిరేకించారు. ఒకే చట్టం అనేది చెప్తా వాళ్ళు వ్యతిరేకిస్తే మీ నాగాలాండ్కి దీన్ని మినహాయిస్తాంలేమని చెప్పారు. ఎందుకు మినహాయించాలి? అందరికీ ఒకే చట్టం, అందరూ ఒకటే అన్నప్పుడు నాగాలాండ్కి మినహాయిస్తామని చెప్పారు. అదేవిధంగా గిరిజన సంఘాల వాళ్ళు వెళ్ళడితే మిమ్మల్ని కూడా మినహాయిస్తామని చెబుతున్నారు. అంటే నాగాలాండ్ని మినహాయించి గిరిజన సంఘాలను మినహాయించి వీళ్ళు ఎవరికి ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారు? ఎవరి మీద దీన్ని రుద్దాలనుకుంటున్నారు బలవంతంగా? ఒకటి, ఉమ్మడి పౌర స్మృతి ఉండాలనేటువంటి అందరూ చెప్తున్నారు, రాజ్యాంగమే చెప్పింది. అయితే ఆ చట్టం ఎట్లా ఉంటుంది? అంటే మంచి చేస్తాము అంటే ప్రజలే ముందుకు రాకపోతే మంచి చేస్తామని చెప్పడం కాదు, మంచి ఎట్లా చేస్తారో చెప్పాలి కదా. చెప్తే ఇదిగో ముసాయిదా చట్టం, ఇది ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా చట్టం, దీనిలో ఈ అంశాలు ఉంటాయి, ఈ అంశాలు ఉండవు అంటే దాన్ని మనమంతా చర్చిస్తాము. వ్యతిరేకించేటువంటి వాళ్ళు చర్చిస్తారు, ఒక ఏకాభిప్రాయం వస్తుంది. ఇంతవరకు ఏమీ చెప్పకుండా మీరు ముందు బ్లాంక్ పేపర్ మీద సంతకం చేస్తారా లేదా అని అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు మనకు ముందు ఏం లేదు కదా. బ్లాంక్ పేపర్ మీద మీరు సంతకం చేయండి, తర్వాత మేము రాసుకుంటాము అంటే ఎవరు పెడతారు సంతకం? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా మాట్లాడారు, ధన్యవాదములు. చూశారు కదా కోటేశ్వరరావు గారితో చక్కటి విశ్లేషణ. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.